భాగ్యనగర్ ఫలక్నుమాలో ఉన్న శ్రీ పంచలింగాల ఆలయ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని బీజేపీ నాయకురాలు మాధవీలత కోరారు. ఇదే విషయంపై రాష్ట్రీయ వానరసేన ఆధ్వర్యంలో లక్డీకపుల్లోని హైదరాబాద్ కలెక్టర్కు ఆమె వినతిపత్రం అందజేశారు. ఆలయంలోని 3.5 ఎకరాల భూమిని కబ్జాదారులు ఆధీనంలోకి తీసుకుని ఇల్లు నిర్మించారని ఆరోపించారు. ఈ కబ్జాలపై వానరసేన 15 ఏళ్లుగా పోరాటం చేస్తోందన్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి జీవనోపాధి గురించి కలెక్టర్ మాట్లాడడం సరికాదన్నారు. కబ్జాదారులపై ఉన్న ప్రేమ గుడి మాన్యం మీద, గుడి వెనుక నివాసమున్న ఎస్సీ ఎస్టీ బీసీ 100 కుటుంబాల జీవనంపై లేదని మండిపడ్డారు మాధవీలత. ప్రజావాణిలో వచ్చి నేను, నాతో పాటు వానరసేన రాష్ట్ర అధ్యక్షులు, వానరసేన సభ్యులందరూ కలిసి కూడా గత 20 ఏళ్లుగా పంచలింగాల భూమి, దేవాలయం, ఒక 3.15 ఎకరాల భూమిని ఏదైతే కబ్జాదారులు వాళ్ళ ఆధీనంలో తీసుకొని వాళ్ళ ఇండ్లు కట్టుకోవడం జరిగిందో, ఈ విషయంగా వానరసేన 15 ఏళ్లుగా పోరాడుతూనే ఉంది. సరే, ప్రజావాణిలో వచ్చి మన బాధలు విన్నపించుకుంటే తప్ప దీనికి పరిష్కారం దొరకదేమో అన్న భావనతోటి ఈరోజు నేను, సభ్యులందరూ, వానరసేన సభ్యులందరూ వచ్చి కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. గొప్ప విషయం ఏంటంటే ఆయన పాపం చాలా బాధపడిపోయారన్నమాట. అయ్యో పోన్లే అమ్మా, కబ్జాదారులు కబ్జా చేసుకున్నా కూడా 50 ఏళ్ల నుంచి కబ్జా చేసుకున్నారు వాళ్ళు పాపము. ఈ కబ్జాదారులు 50 ఏళ్ల నుంచి ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ జీవనోపాధి కదా పాపము. మరి ఎలా అమ్మా అంటే కలెక్టర్ గారికి కబ్జాదారుల జీవనోపాధి మీద ఉన్నంత ప్రేమ గుడి మీద కానీ, గుడి మాన్యం మీద కానీ, నేను ఒకటే అడిగాను, నేను పేపర్ మీద ఇవన్నీ మాటలు కాదండి, మీరు మాతో చెప్పడం, మేము విని వెళ్ళిపోవడం, ఇవన్నీ చాలా రెగ్యులర్గా అలవాటైపోయిన విషయాలు. నాకు పేపర్ మీద డేట్ రాసి ఇవ్వండి ప్రజావాణిలో, నేను మళ్ళీ వచ్చి అడుగుతాను. ఆ రోజున అడిగాను. 3 వారాలకు ఒక డేట్ వేశాడు ఆయన. అందరు ఎదురుగుండానే ఒప్పుకున్నారు 3 వారాలు. ఈ రోజు నుంచి 3 వారాల గడువును తీసుకొని మళ్ళీ 30 జూన్కి నేను మళ్ళీ ప్రజావాణికి వస్తాను. దీని న్యాయం తీసుకోకుండా నేను ఊరుకోను, ఊపిరి వదలను.